టెక్నాలజీ పరంగా ప్రపంచం పరుగులు తీస్తోంది. మనుషులు అంతరిక్షంలోకి అడుగులు వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నేటికీ వింత నమ్మకాలు, భయాలు జనాలను వెంటాడుతూనే ఉన్నాయి. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఉషాన్నపల్లి గ్రామంలో సరిగ్గా ఇలాంటి ఒక వింత సంఘటనే చోటు చేసుకుంది. తమ ఊరికి ఏదో పెద్ద కీడు సోకిందనే తీవ్ర భయంతో ఆ గ్రామ ప్రజలంతా ఒక్కసారిగా తమ ఇళ్లకు తాళాలు వేసి ఊరు విడిచిపెట్టారు. చిన్నపిల్లలు, ముసలివాళ్లతో సహా ఊర్లోని జనమంతా వస్తువులు సర్దుకుని ఊరి బయట ఉన్న తోటల్లోకి పయనమయ్యారు. ఇళ్లలో అసలు పొయ్యి వెలిగించకూడదని, గ్రామాల్లోని దుకాణాలన్నీ పూర్తిగా బంద్ పెట్టాలని కఠినమైన నియమం పెట్టుకున్నారు. ఇదంతా చూస్తున్న చుట్టుపక్కల మండలాల ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఉషాన్నపల్లి గ్రామస్తులు అంతలా భయపడ్డానికి ఒక బలమైన కారణం ఉంది. గత 2 నెలల కాలంలో ఈ గ్రామంలో వివిధ కారణాల వల్ల ఏకంగా 15 మంది చనిపోయారు. ఒకరి దశదిన కర్మ కూడా పూర్తి కాకముందే మరొకరు మృతి చెందడం, దీనికి తోడు ఈ ఏడాది గ్రామంలో సరైన వర్షాలు కురవకపోవడంతో గ్రామస్తుల్లో భయాందోళనలు తీవ్రమయ్యాయి. ఇదంతా ఊరికి పట్టిన దోషం వల్లనేనని భావించిన ప్రజలు ఆ కీడును వదిలించుకోవడానికి రోజంతా ఊరి బయట తోటల్లోనే ఉంటూ అక్కడే వంటలు చేసుకుని తింటున్నారు. సాయంత్రం చీకటి పడ్డాక మాత్రమే తిరిగి ఇళ్లకు చేరుకుంటూ ఒక రకమైన వనవాసం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల చనిపోయే వారి సంఖ్య ఆగుతుందని వారు బలంగా నమ్ముతున్నారు. మాది పెద్దపల్లి జిల్లా కాళేశ్వరంపురం మండలం ఉషాన్నపల్లి గ్రామం. నా పేరు మంద సతీష్. మా గ్రామానికి ఏదో కీడు జరిగిందని పురోహితులు చెబితే మేము ఈ గ్రామం విడిచి వనభోజనాలకు ఈరోజు రావడం జరిగింది. ఉదయం లేవగానే కల్లాపు చల్లకుండా, పొయ్యిలు అంటించకుండా మా ఊరి బయటకు వనభోజనాలకు వచ్చి ఈ విధంగా వెళ్తే మా ఊరికి ఏదో కీడు పోతుందని మా పురోహితులు చెప్తే మేము ఈ విధంగా రావడం జరిగింది. ఇలాగే మా గ్రామానికి వర్షాలు సమృద్ధిగా కురవాలి, పంటలు బాగా పండాలని కోరుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఉషన్నపల్లె గ్రామం. మా గ్రామంలో గత కొన్ని రోజుల నుండి ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. అలాగే అనారోగ్య పాలవుతున్నారు. మేము పురోహితులను అడిగాము. వంటలకి పోతే కీడు పోతుందని చెప్పారు. ఈరోజు ఉదయం 7 గంటల వరకే చేనులోకి వచ్చి వంట వార్పు కార్యక్రమాలు నిర్వహించాము. మా గ్రామంలో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, వర్షాలు సంభవంగా కురవాలని అడవిలోకి ఈరోజు వచ్చాము. ఈ కాలంలోనూ ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఇది సరికాదని అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహించాలని హేతువాదులు కోరుతున్నారు.